వెల్కమ్ టు ది అఫీషియల్ ఛానల్ ఆఫ్ డీకోడింగ్ క్రికెట్. సో ఈరోజు మనం ఏం మాట్లాడబోతున్నాం అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ సిరీస్ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్ 2025లోని ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ప్రివ్యూ వీడియో. సో లెట్స్ డీకోడ్ దిస్ మ్యాచ్. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా, ఈ టూ టీమ్స్ టెస్ట్ క్రికెట్లో టాప్ లెవెల్ రైవలరీ మెయింటైన్ చేస్తుంటాయి. కానీ ఫర్ ఎ చేంజ్ ఇండియన్ టీం నుంచి యంగ్ అండ్ అగ్రెసివ్ లీడర్ శుభ్మన్ గిల్ లీడ్ చేస్తున్నాడు. అండ్ ఇంగ్లాండ్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ కెప్టెన్ బెన్ స్టోక్స్. He's a big match player and a dynamic all-rounder. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జేమ్స్ ఆండర్సన్, అశ్విన్ లాంటి లెజెండ్స్ రిటైర్మెంట్ తర్వాత ఈ సిరీస్ ఒక న్యూ జనరేషన్ ఫేస్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఈ సిరీస్లో టోటల్ 5 టెస్ట్ మ్యాచెస్ ఉంటాయి అండ్ ఈ మ్యాచ్లన్నీ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 సైకిల్లో వస్తాయి. అంతేకాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ కోసం బోత్ టీమ్స్ డిస్పరేట్గా ఫైట్ చేస్తాయి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ వచ్చేసి జూన్ 22-24. ఈ మ్యాచ్ లీడ్స్లోని హెడింగ్లీ స్టేడియంలో జరుగుతుంది. బోత్ టీమ్స్ న్యూ స్ట్రాటజీస్తో ఎంటర్ అవుతున్నాయి. ఇండియా విషయానికి వస్తే యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, హర్ష్దీప్ సింగ్ లాంటి యంగ్ కోర్ని మెయింటైన్ చేస్తుంది. ఇంగ్లాండ్ విషయానికి వస్తే బ్యాస్బాల్ స్టైల్ కంటిన్యూ చేస్తారు, అగ్రెసివ్ బ్యాటింగ్, బోల్డ్ డిక్లరేషన్. అండ్ ఈ సిరీస్ బ్రాడ్కాస్టింగ్ విషయానికి వస్తే సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ అండ్ సోనీ లివ్ అండ్ జియో హాట్స్టార్లో మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఇంగ్లాండ్ అండ్ ఇండియా ఓవరాల్ హెడ్ టు హెడ్ స్టాట్స్ చూద్దాం. ఈ రెండు టీమ్స్ మధ్యలో 136 మ్యాచెస్ జరగగా అందులో ఇండియా 35 మ్యాచెస్ గెలిచింది. ఇంగ్లాండ్ 51 మ్యాచెస్ గెలిచగా మిగతా 50 మ్యాచ్లన్నీ డ్రాగా ముగిశాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇంగ్లాండ్ ఎంత ప్యూర్గా డామినేట్ చేసిందో. కానీ ఇది ఒకప్పుడు. ఇప్పుడు విషయానికి వస్తే రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు మనం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడదాం. లీడ్స్లోని హెడింగ్లీ స్టేడియం బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఈ పిచ్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో మనం చెప్పలేం. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ తీసుకుంటే బెటర్. ఇప్పుడు మనం ఇండియన్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూద్దాం. నెంబర్ 1 యశస్వి జైస్వాల్, నెంబర్ 2 కేఎల్ రాహుల్, నెంబర్ 3 సాయి సుదర్శన్, నెంబర్ 4 శుభ్మన్ గిల్ కెప్టెన్, నెంబర్ 5 కరుణ్ నాయర్, నెంబర్ 6 రిషబ్ పంత్ వికెట్ కీపర్, నెంబర్ 7 రవీంద్ర జడేజా, నెంబర్ 8 విషయానికి వస్తే శార్దుల్ ఠాకూర్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. వీరిద్దరిలో ఎవరైనా ఒకరు సెలెక్ట్ కావచ్చు. ప్రాబబ్లీ శార్దుల్ ఠాకూర్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 9 జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 10 ప్రసిద్ధ్ కృష్ణ ఆర్ హర్ష్దీప్ సింగ్. నాకు తెలిసినంత వరకు ప్రసిద్ధ్ కృష్ణనే నెంబర్ 10లో ఆడొచ్చు. ఎందుకంటే అన్ని మ్యాచ్లు బుమ్రా ఆడలేకపోవచ్చు. బుమ్రాకి బ్యాకప్గా హర్ష్దీప్ సింగ్ని టీంలోకి తీసుకుండవచ్చు. సో నెంబర్ 10లో ప్రసిద్ధ్ కృష్ణ, నెంబర్ 11లో సిరాజ్. ఇప్పుడు మనం ఇంగ్లాండ్ యొక్క ప్లేయింగ్ 11 చూద్దాం. ఇది ఆల్రెడీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ అనౌన్స్ చేసింది. నెంబర్ 1 జాక్ రాలీ, నెంబర్ 2 బెన్ డాకెట్, నెంబర్ 3 ఆలీ పాప్, నెంబర్ 4 జో రూట్, నెంబర్ 5 హ్యారీ బ్రూక్, నెంబర్ 6 బెన్ స్టోక్స్ కెప్టెన్, నెంబర్ 7 జేమీ స్మిత్ వికెట్ కీపర్, నెంబర్ 8 క్రిస్ వోక్స్, నెంబర్ 9 బ్రైడెన్ కేర్స్, నెంబర్ 10 జాస్ టంగ్, నెంబర్ 11 షోయబ్ బషీర్. ఇంగ్లాండ్ టీంని చూస్తుంటే చాలా స్ట్రాంగ్గానే అనిపిస్తుంది. ఈవెన్ మనకు టఫ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు. సో ఇది గాయ్స్ ఇవాల్టి వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.